వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యన మాధురిల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సోమవారం తిరుమల వెళ్లారు దువ్వాడ శ్రీను, మాధురి. ఇద్దరూ ఓపెన్ గా జంటగా కనిపించడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దువ్వాడ శ్రీనివాస్, మాధురి చేసిన స్టేట్మెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. ఓవైపు దువ్వాడ శ్రీనుకు అతని భార్యతో వివాదం కొనసాగుతుండగానే త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకుంటామని దువ్వాడ శ్రీను, మాధురి ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత తీర్పు, ఆమె ఇప్పుడు డివర్స్కి వెళ్ళాం. వాణి నేను ఇద్దరు, తను కూడా నా మీద డొమెస్టిక్ వైలెన్స్ పిటిషన్స్ వేశారు, నేను డివర్స్ పిటిషన్ వేశాను. ఆ తీర్పు ఎన్నాళ్ళు అవుతుందో చూడాలి. కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత, అలాగే ఆమె కూడా వివాహిత కాబట్టి వాళ్ళ భర్తకి వాళ్ళకి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్లో ఆమెది కూడా క్లియర్ అవ్వాలి. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత స్వామివారి నిర్ణయం ఎలా ఉంటుందో అన్నీ, నేను స్వామి వాళ్ళకి భక్తుడిని, నేను మా ఇంటి ఇలవేల్పు వెంకన్న స్వామి. సో వెంకన్న స్వామి ఆ నిర్ణయాలన్నీ చేస్తాడు. ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తే అలాగే జరుగుతుంది. ఆ తర్వాత తిరుమల మాడవీధులు, పరిసరాల్లో కలిసి తిరిగారు దువ్వాడ శ్రీనివాస్, మాధురి. ఎంచక్కా ఫోటోలు, వీడియోలకు పోజులిచ్చారు. ఈ వ్యవహారం భక్తులకు కోపం తెప్పించింది. తిరుమలకు వచ్చి ఫోటోషూట్లు ఏంటని భక్తులు ప్రశ్నించారు. తిరుమలకు వచ్చాక శ్రీనివాసుని స్మరణలోనే ఉండాలే కానీ వ్యక్తిగత విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారని ఓ భక్తుడు ప్రశ్నించడంతో కంగుతిన్నారు దువ్వాడ శ్రీను, మాధురి. అయితే తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీనిపై మాధురిపై స్పందించారు. ప్రీ వెడ్డింగ్ షూట్ పై మాధురి ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ మాధురి. ఇప్పుడే టీవీలో ఒక న్యూస్ చూశాను. దువ్వాడ శ్రీనివాస్, మాధురి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవీధి. ఏంటి ఆ న్యూస్లో? రాసే ముందు వెనక ఆలోచించుకొని రాయరా? నిజాలు రాయండి. అంతేగాని మీకు తోచింది, మీకు నచ్చింది ఏదో ఇతరుల మీద బురద జల్లాలని ఇష్టం వచ్చిన వార్తల్ని రాయడం అనేది చాలా తప్పు. న్యూస్ ఛానల్స్ అనేవి నిజాల్ని జనాలకు చూపించే విధంగా ఉండాలి కానీ ఇలాంటి చెత్త పనికిమాలిన న్యూస్లు రాయడానికి కాదు న్యూస్ ఛానల్స్ ఉన్నవి. నిజంగా మేము ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీసుకుంటే మీరు రాయాలి. సో ఇదే శారీలో కదా నాకు చూపించారు. శ్రీనివాస్ గారు బ్లూ కలర్ షర్ట్ లో ఉన్నారు కదా. శ్రీనివాస్ గారు నేను కలిపి ఈ డ్రెస్ తో, నేను శ్రీనివాస్ గారితో కలిపి తీసుకున్న ఒక్క ఫోటో అయినా పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి అప్పుడు రాయండి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నామని. ఇష్టం వచ్చినట్టు ఎలా అండి అలా వార్తలు రాసేస్తారు? మీకేది తోచితే, ఏది నచ్చితే ఆ వార్త అది పెట్టేయడమేనా? అది యువతల మనసుల్ని ఎంత బాధ పెడుతుందో ఆలోచించినా. ఇది నా ఒక్క దానికి కాదు, చాలా మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యానాలు చేశారు మీరు. ఇవి చాలా తప్పు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయకండి. నేను టీవీ మీద చాలా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను. ఇది నిజంగా అయితే మీరు నిజంగా ప్రూవ్ చేయండి. నేను ఏ శిక్ష వేసినా దానికి రెడీగా ఉంటాను. ఎదుర్కోగలిగితే దువ్వాడ శ్రీనివాస్ గారిని ధైర్యంగా ఎదుర్కోండి. అంతేగాని ఇలాంటి చెత్త న్యూస్లు, పనికిమాలిన న్యూస్లు పెట్టి ఇలా డీఫేమ్ చేయాలని ట్రై చేయకండి. నిజంగా మీకు దమ్ముంటే దువ్వాడ శ్రీనివాస్ గారిని డైరెక్ట్ గా ఎదుర్కోండి. అది మీరే చేశారో, మీ వెనక ఎవరైనా ఉండి నడిపించారో వాళ్ళకందరికీ చెప్తున్నాను. మీరు ధైర్యంగా ఫేస్ చేయాలంటే నన్నైనా శ్రీనివాస్ గారినైనా ఫేస్ చేయండి. అంతేగాని ఇలాంటి ఫేక్ న్యూస్లు, ఫేక్ వార్తలు పెట్టి జనాల్ని మభ్యపెట్టకండి. ఎందుకంటే తిరుమల, తిరుపతి అనేది చాలా పవిత్రమైన స్థలం. దీన్ని ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలాంటి చోట్ల ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి ఇవి అంటే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. నేను నమ్ముకున్న దైవం, నా ఇష్ట ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. నాకు చాలా ఇష్టమైన దైవం. నేను ఇప్పుడే కాదు, బ్రహ్మోత్సవాలకి చాలా ఇయర్స్ నుంచి నేను బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది చాలా తప్పు. ఇది మీరు ఖచ్చితంగా బ్యాక్ తీసుకోవాలి. నాకు మీరు అపాలజీ చెప్పాల్సిందే. లేదంటే నేను చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా టీవీ మీద తీసుకుంటాను. నేను కేసు ఫైల్ చేస్తాను.